ఆగండి. మీ బిజినెస్‌కి నిజంగానే ఒక వెబ్‌సైట్ అనేది అవసరమా? లేదు అనంటే మనీ ఎందుకు వేస్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? సో కాల్డ్ ఎక్స్‌పర్ట్స్ అందరూ వెబ్‌సైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తారు. యెస్, 100% నిజం. ఈరోజు ఈ వీడియోలో దాన్ని నేను బ్రేక్ చేయబోతున్నాను. వెబ్‌సైట్ అనేది అవసరమా? లేదా? అనే దాని గురించి. అసలు ఈ వెబ్‌సైట్ అనేది ఎవరికి కావాలి? ఎందుకు వెబ్‌సైట్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి మనీ వేస్ట్ అనేది అనుకుంటున్నారు? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకు అనంటే మీరు ఏవైతే వెబ్‌సైట్ గురించి అపోహలో ఉన్నారో, ఏదైతే వెబ్‌సైట్ గురించి థింక్ చేస్తున్నారో, ఈ థర్డ్ పాయింట్‌లో మీ మైండ్ మొత్తం క్లియర్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ అనేటివి గూడా ఉండవు. హాయ్! ఐ యామ్ శివ జాడి. వెల్కమ్ టు శివ డిజిటల్ ఏఐ యూట్యూబ్ ఛానల్. ఈ యొక్క ఛానల్‌లో డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఏఐ గురించి, తర్వాత వెబ్‌సైట్స్ గురించి, బిజినెస్ డెవలప్‌మెంట్ గురించి వీడియోస్ అనేటివి వస్తాయి. సో, ప్లీజ్ మీరు గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేయండి. సపోర్ట్ అనేది చేయండి. నేను మీ ముందుకి మంచి మంచి వీడియోస్ అనేది తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాను. సో, నేను డైలీ పెట్టే వీడియో మీరు మిస్ అవ్వద్దు అనంటే, ఇప్పుడే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకు అనంటే, నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో, మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. మీరు నా యొక్క వీడియోస్ అనేది అస్సలు మిస్ అవ్వరు. నేనిచ్చే ఇన్ఫర్మేషన్ కూడా. సబ్స్క్రైబ్ చేశారు కదా! డన్. డన్. సో, మీలో చాలా మందికి చాలా డౌట్స్ అనేటివి ఉండవచ్చు వెబ్‌సైట్ గురించి. అదేంటి అనంటే, ఆ మిత్ ఏంటి అనంటే, వెబ్‌సైట్ అనేది బిజినెస్‌కి అవసరమా? వెబ్‌సైట్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ కాదు. మీరొకవేళ స్టార్టింగ్ డే 1 నుంచెల్లి గూడా మీరు వెబ్‌సైట్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు మీ యొక్క బిజినెస్‌కి. సో, మీరు సోషల్ మీడియా ద్వారా గూడా మనీ అనేది ఎర్న్ జేయవచ్చు. మీ ఫాలోవర్స్‌ని గెయిన్ జేయొచ్చు. కొన్ని బిజినెసెస్‌కి వెబ్‌సైట్ లేకున్నా నో ప్రాబ్లమ్. వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేయవచ్చు. కానీ నిజం ఏంటి అంటే, ట్రూత్ ఏంటి అనంటే, వెబ్‌సైట్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది మస్ట్ అండ్ షుడ్‌గా వెబ్‌సైట్ అనేది ఉండాలి. బట్ ద క్వెషన్ ఈజ్ వెబ్‌సైట్ అనేది ఎప్పుడుండాలి? దానికన్నా ముందు మీరు కంప్లీట్‌గా బిగినర్ అయితే, ఫస్ట్ మీరు సోషల్ మీడియా మార్కెటింగ్‌ని యూజ్ జేసి ఆడియన్స్‌ని బిల్డ్ జేయండి. ఆ తర్వాత కస్టమర్స్‌ని అండ్ ఫాలోవర్స్‌ని ఒక బేస్ ప్లాట్‌ఫార్మ్‌లా క్రియేట్ జేసుకోండి. ఒక్కసారి మీకు కస్టమర్ బేస్ పెరిగాక అప్పుడు మీరు వెబ్‌సైట్ డిజైన్ పైన ఇన్వెస్ట్‌మెంట్ అనేది పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేకరీకి ఇన్‌స్టాగ్రామ్ నుండి చాలా కస్టమర్స్ అనేది వస్తున్నారు. వాళ్ళకి వెబ్‌సైట్ లేకున్నా గాని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కస్టమర్స్ పెరిగారు కాబట్టి, అప్పుడు వాళ్ళు ఒక కామర్స్ వెబ్‌సైట్ అనేది డిజైన్ చేపించుకొని ఆన్‌లైన్ ఆర్డర్స్ అనేటివి ఇవ్వాలి. క్లియర్? అర్థమైందా? సో, వీళ్ళకి వెబ్‌సైట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మిత్ ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో వెబ్‌సైట్ ఉంటే ఎక్కువ కస్టమర్స్ వస్తారు అని. రాంగ్. తప్పు. చాలా మంది అనుకుంటారు వెబ్‌సైట్ అనేది ఉంటే ట్రాఫిక్ అనేది వస్తుంది. లీడ్స్ అనేటివి వస్తాయి. ఆటోమేటిక్ సేల్స్ అనేది వస్తాయి అనుకుంటారు. కానీ అలా వర్క్ అనేది చేయదు. ఎందుకు అనంటే ట్రాఫిక్ రావాలి అనంటే చాలా వేస్ అనేటివి ఉంటాయి. నిజమేంటి అనంటే వెబ్‌సైట్ అనేది ఒక సముద్రంలో కొండ లాంటిది. ఒక ఐలాండ్ లాంటిది. సో, దాని గురించి ఎవరికీ తెలియకపోతే దాన్ని విజిట్ అనేది అవ్వరు. సేమ్ వెబ్‌సైట్ కూడా అంతే. వెబ్‌సైట్ గురించి ఎవరికీ తెలియకపోతే దాని పైకి ట్రాఫిక్ అనేది రాదు. లీడ్స్ అనేటివి రావు. సేల్స్ అనేటివి కూడా రావు. మీ వెబ్‌సైట్ గురించి జనాలకి తెలియాలి అనంటే దానికి ఎస్‌సిఓ అనేది జేయాలి. కంటెంట్ మార్కెటింగ్ అనేది జేయాలి. యాడ్స్ అనేది రన్ జేయాలి. అప్పుడు గనక మీరు చేసినట్టయితే ట్రాఫిక్ అనేది వస్తుంది. మీ వెబ్‌సైట్ పైకి జనాలు వెళ్తారు. అక్కడ మీరు ఏం ప్రొవైడ్ జేస్తారు? ఏం సర్వీసెస్ ఇస్తారు? అనేది చూస్తారు. ఒకవేళ వాళ్ళకి నీడ్ అయితే అవసరం అనేది ఉంటే మిమ్మల్ని కనెక్ట్ అనేది అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఓనర్ తన వెబ్‌సైట్‌ని తన బిజినెస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్‌గా ప్రొఫెషనల్‌గా వెబ్‌సైట్‌లో డిజైన్ చేపిచ్చాడు. సో, అది చేపించాడు కానీ దానికి మార్కెటింగ్ అనేది చేయడం లేదు. సో, మార్కెటింగ్ చేయకపోతే స్ట్రగుల్స్ అనేది ఫేస్ జేస్తారు. అలానే ఒక కామన్ బిజినెస్ ఓనర్ ఇంకొక బేసిక్ వెబ్‌సైట్ అనేది డిజైన్ చేపిచ్చాడు. అతను కంటెంట్ మార్కెటింగ్ జేస్తున్నాడు. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ అనేది యూజ్ జేస్తున్నాడు.
సో, ఇతనికి సేల్స్ అండ్ లీడ్స్ అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఇతను మార్కెటింగ్ అనేది చేస్తున్నాడు కాబట్టి. సో, మీరు గనక మార్కెటింగ్ చేయకపోతే మీకు వెబ్‌సైట్ అనేది అవసరం లేదు. క్లియర్? నెక్స్ట్ మిత్ ఏంటి అంటే మిత్ నంబర్ 3. సో, పాయింట్ నంబర్ 3 నేను మీకు స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఇది మీ మైండ్‌లో ఉన్న ఆలోచనల్ని మొత్తం క్లియర్ అనేది జేసేస్తది. ఏంటి అనంటే వెబ్‌సైట్స్‌కి డిజైన్ చేపించడానికి లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలా అని. ఇది అబద్ధం. సో, చాలామంది ఇదే డౌట్‌తో ఉంటారు. చాలా ఏజెన్సీస్ వెబ్‌సైట్ డిజైన్‌కి లాక్స్ ఆఫ్ రూపీస్ అనేది చార్జ్ చేస్తారు. ఇది 100% నిజం. కానీ ఇదంతా మీరు ఇన్వెస్ట్ చేయడం అవసరం లేదు. మీకు గనక ఓపిక అనేది ఉంటే మీ వెబ్‌సైట్‌ని మీరే డిజైన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఒక 5000 రూపీస్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి. యెస్. నిజమేంటి అనంటే ఈ రోజుల్లో జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా ఒక వెబ్‌సైట్ అనేది ఎలాంటి కోడింగ్ లేకుండా డిజైన్ అనేది చేయొచ్చు. మీరు 50,000 రూపీస్ ఏజెన్సీకి పే చేసే కన్నా, మీరే ఒక 5,000 రూపీస్ అనేది ఖర్చు చేసి, వెబ్‌సైట్ డిజైన్ నేర్చుకోవచ్చు. మీ బిజినెస్ వెబ్‌సైట్ మీరే డిజైన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 వీక్స్‌లో. మీకు ఎలాంటి కోడింగ్ లేకుండా మీ వెబ్‌సైట్‌ని మీరే డిజైన్ చేసుకోవాలి అనుకుంటే, డిస్క్రిప్షన్‌లో నా యొక్క 14 డేస్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ డిజైన్ కోర్స్ అనేది ఉంది. జస్ట్ ఫర్ 500 రూపీస్‌కి మాత్రమే. ఒక్కసారి వెళ్లి ట్రై చేయండి. మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. దీంట్లో కంప్లీట్‌గా ఒక వెబ్‌సైట్ అనేది ఎలా డిజైన్ చేయాలో స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్ మోడ్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది చేశాను. సో, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది దాంట్లో ప్రొవైడ్ అనేది చేశాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అలానే మీ 50,000 రూపీస్ అనేది సేవ్ చేసుకోండి. సో, నెక్స్టు మిత్ నంబర్ 4 ఏంటి అనంటే వెబ్‌సైట్ అనేది ఒక విజిటింగ్ కార్డ్ లాగానా? అస్సలు కానే కాదు. వెబ్‌సైట్ వేరు, విజిటింగ్ కార్డ్ వేరు. చాలా మంది అనుకుంటారు వెబ్‌సైట్ అనేది షోకేస్ అండ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తారు అనుకుంటారు. కానీ వెబ్‌సైట్ అనేది ఒక పవర్‌ఫుల్ మార్కెటింగ్ టూల్. నిజం ఏంటి అనంటే మీకు గనక వెబ్‌సైట్ అనేది ఉంటే మీకు వెబ్‌సైట్ అనేది క్వాలిటీ లీడ్స్ అనేది తీసుకొస్తది. క్వాలిటీ సేల్స్ అనేది తీసుకొస్తది. అలానే ఆటోమేటిక్ సేల్స్ కూడా తీసుకొని వస్తది. ఎవరైతే మీ వెబ్‌సైట్ పైకి విజిట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళని బయ్యర్స్‌గా మారుస్తది. ఒకవేళ మీకు వెబ్‌సైట్ లేదనుకోండి, లేదా జస్ట్ స్టాటిక్ పేజే ఉందనుకోండి, మీరు చాలా అమౌంట్ అనేది లాస్ అవుతారు. చాలా కస్టమర్స్‌ని గూడా మీరు కోల్పోతారు. సో, మీకొక డౌట్ ఉండొచ్చు. వెబ్‌సైట్‌లో ఏముండాలి అని. సో, వెబ్‌సైట్‌లో ఏముండాలి అనంటే, మీ బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అనంటే, ఒక లీడ్ ఫార్మ్ అనేది ఉండాలి. ఆ తర్వాత వాట్సాప్ చాట్ బటన్ అనేది ఉండాలి. బ్లాగ్స్ అనేది రాయాలి. ఆర్టికల్స్ అనేది రాయాలి. ఎస్‌సిఓ అనేది మీ వెబ్‌సైట్‌కి చేయాలి. ఎందుకు అనంటే, ఎవరైనా గూగుల్‌లోకెళ్ళి బెస్ట్ రియల్ ఎస్టేట్ ఆర్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీది టాప్ ర్యాంకింగ్‌లో రావాలి. సో, అలా రావాలి అనంటే మీరు బ్లాగ్స్ రాయాలి. తర్వాత ఆర్టికల్స్ కూడా రాయాలి మీ యొక్క వెబ్‌సైట్‌లో. ఇది మీకు ఆర్గానిక్ ట్రాఫిక్ అనేది తీసుకొస్తది. అలానే మీరొకవేళ కోచింగ్ బిజినెస్‌లో ఉన్నా, లేదు అనంటే ఇంకేదైనా ఫోటోగ్రఫీ బిజినెస్‌లో ఉన్నా, మీలో ప్రతి ఒక్కరికి ల్యాండింగ్ పేజ్ అనేది గూడా ఉండాలి. ల్యాండింగ్ పేజ్ ఉంటే మనం యాడ్స్ అనేది రన్ జేయొచ్చు. ఆ తర్వాత విజిటర్స్‌ని సేల్స్‌గా మార్చి మనకి ల్యాండింగ్ పేజ్ అనేది ఇస్తుంది. సో, అర్థమైంది కదా! ల్యాండింగ్ పేజ్ కూడా వెరీ ఇంపార్టెంట్. మీకొకవేళ ల్యాండింగ్ పేజ్ సర్వీస్ గావాలి అన్నా, నేను ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ జేసి ఇస్తాను. ఎలాంటి బిజినెస్‌కైనా, కోచెస్‌కైనా, క్రియేటర్స్‌కైనా ఎవరికైనా సరే. మీకు ల్యాండింగ్ పేజ్ కావాలి ల్యాండింగ్ పేజ్ అని కామెంట్ జేసి, అలానే మీ యొక్క ఫోను నంబర్ అనేది కామెంట్ జేయండి. నేను మీకు ల్యాండింగ్ పేజ్ అనేది డిజైన్ చేసిస్తాను. నెక్స్ట్ చాలా మంది అనుకునే విషయం ఏంటి అనంటే, వెబ్‌సైట్ అనేది అవసరం లేదు. సోషల్ మీడియా ఉంటే సరిపోతుంది అని. లేదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ వేరు. వెబ్‌సైట్ అనేది వేరు. ఎందుకు అనంటే సోషల్ మీడియా ఒక పవర్‌ఫుల్ మార్కెటింగ్ ప్లేస్ అది ఓకే. దానికి అగ్రీ అనేది చేస్తాను. బట్ సోషల్ మీడియా అనేది బ్యాన్ అయింది అనుకోండి. అప్పుడు మీ ఇన్ఫర్మేషన్, మీ వీడియోస్, మీరు పెట్టిన ప్రతి ఒక్క డాటా అనేది డిలీట్ అయిపోతుంది. లాస్ అవుతారు. నిజమేంటి అంటే సోషల్ మీడియా అనేది పవర్‌ఫుల్ మార్కెటింగ్ టూల్. ఇది ఒక బ్యాక్‌బోన్ లాంటిది మార్కెటింగ్‌కి. కానీ వెబ్‌సైట్ అనేది మీ ఓన్. మీ డాటా అనేది మీ చేతిలోనే ఉంటుంది. దాన్ని కంప్లీట్‌గా మీరే ఆపరేట్ అనేది చేస్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వాటి ఆల్గారిథమ్స్ అనేటివి చేంజ్ చేశారు అనుకోండి. ఓవర్ నైట్‌లోనే మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ సోషల్ మీడియాలో ఏవైతే మీరు రీల్స్ పెట్టారో, డాటా పెట్టారో, పోస్ట్‌లు పెట్టారో అవన్నీ వెళ్ళిపోతాయి. అలానే మీ రీచ్ అనేది కూడా డ్రాప్ అవుతుంది. మీరు మళ్ళీ మొదటి నుండి చేయాల్సిందే. కానీ ఒక వెబ్‌సైట్ అనేది ఉంటే మీ ఈమెయిల్ లిస్ట్‌ని సేఫ్‌గా ఉంచుతుంది. అలానే మీ బిజినెస్‌ని కూడా సేఫ్‌గా ఉంచుతుంది. సో, ఇప్పుడు మీకు నిజంగానే వెబ్‌సైట్ అనేది అవసరమా అంటే నేనైతే యెస్ అనే అంటాను. అది కూడా మీరు కరెక్ట్‌గా యూజ్ చేస్తేనే. కానీ మీరు ఎలాంటి మార్కెటింగ్ చేయకుండా వెబ్‌సైట్ అనేది కావాలి అనుకుంటే ఇది నన్నడిగితేనైతే అవసరం లేదనే చెప్తాను. ఎందుకు అనంటే మీ బిజినెస్ డెవలప్ అవ్వడం అవసరం లేదు కదా! మీకు వెబ్‌సైట్ అనేది కూడా అవసరం లేదు గదా! అలానే మనీ అనేది గూడా వేస్ట్ అయిపోతుంది గదా! ఎందుకు అట్టిగా వెబ్‌సైట్ అనేది డిజైన్ జేయించుకుంటారు. సో, మీరేమనుకుంటారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ జేయండి. వెబ్‌సైట్ అనేది అవసరమా? లేదా? ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే సబ్స్క్రైబ్ అనేది చేయండి. లైక్ అనేది జేయండి. మోర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్. ఎవ్రీ డే 11 ఏఎంకి ఒక వీడియో అనేది ఈ ఛానెల్‌లో ఉంటుంది. ప్రతిరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.